అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ప్రధానంగా ఈ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, హల్చల్ అయినటువంటిది ఒక నా అన్వేష్ అనేటువంటి ఒక యూట్యూబర్ కు సంబంధించినటువంటి అంశం. ఈ యూట్యూబర్ ఎవరైతే అన్వేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తిని వేస్టేజ్ చేసినటువంటిది ఆ ముండా కొడుకు తిని కండ్లకు కావరం ఎక్కి ఈ దేశాన్ని గురించి మాట్లాడతారు. తర్వాత ఈ దేశంలో హైందవ సమాజాన్ని గురించి మాట్లాడతాడు. అంటే ఈ తిని కండ కావరం బలుపెక్కి కొవ్వు అంటారు కదా, దాన్ని జీకే అంటారు. కాబట్టి ఇలాంటి కండ కావరాలు కలిగినటువంటి వ్యక్తులని ఖచ్చితంగా దేశద్రోహం కింద పెట్టి అసలుకు జైల్లో నుండి బొక్కలు వేసి బయటికి కూడా రాకుండా చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఇతను ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఏమంటాడు, ఈ భారతదేశ సనాతన ధర్మంలో అత్యంత పవిత్ర మాతృమూర్తిగా నమ్మేటువంటి సీతాదేవి గారిని, అంతేకాకుండా ద్రౌపదీదేవి గారిని గురించి వ్యంగ్యంగా డ్రస్సు మీద మాట్లాడుతూ అనేక రకాలుగా ఈ యొక్క హైందవ సమాజాన్ని కించపరిచినటువంటి ఒక ద్రోహి. అంతేకాకుండా ఈ భారతదేశంలో పుట్టి మళ్ళా నేను హిందూనేని చెప్పుకుంటూ హిందూ దేవులని కించపరచడమే కాకుండా భారతదేశాన్ని కూడా అవమానించడం. అంటే చట్టరీత్యా ఒక దేశాన్ని, అంటే ఏ దేశంలో పుట్టింటామో ఆ దేశాన్ని అవమానిస్తే ఖచ్చితంగా దేశద్రోహ నేరం మోపి అతన్ని బయటికి రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు ఆ అంశాన్ని చర్చిస్తే థాయిలాండ్లో ఏమంటాడు, థాయిలాండ్ ఒక టూరిస్ట్ ప్లేసు. అసలు అక్కడ ఎవరు టూరిస్టులు వచ్చినా కూడా రేపులు జరగవు, ఏం జరగవు. అత్యంత సురక్షితమైనటువంటి దేశం భారతదేశం. విదేశీయులు వస్తే కూడా రేప్ చేసి చంపి పాడేస్తున్నటువంటి సురక్షితమైనటువంటిది కాదు భారతదేశం. తర్వాత ఈ లెక్కలోకి తీసుకుంటే థాయిలాండ్ లో ఏం రేపులు జరగనట్లు, తర్వాత భారతదేశంలో రేప్ చేసి చంపినట్లు దాదాపు ఒక సంవత్సరం 2023లో 2024లో ప్రతి సంవత్సరం కూడా 50,000 రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో సేఫ్టీ ప్లేస్ కాదు అని చెప్తాడు. వీని మాటలలోనే ఒక విషయం చెప్తాం. థాయిలాండ్లో అసలు థాయిలాండ్, మలేషియా అనేటువంటిది ఏ దానికి ఫేమస్? అసలు టూరిజం ప్లేసు, ముసుగు టూరిజం. అక్కడ జరిగేటువంటిది మొత్తం ఏమంటారంటే దాన్ని వ్యభిచారం అంటారు. అంటే అక్కడ ఆ ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా లైసెన్స్డ్ వ్యభిచారం జరుగుతుంది. అక్కడ ఎందుకు పోతారు వేరే విదేశీయులు వాళ్ళు కూడా అంటే అక్కడికి పోయి థాయిలాండ్ ఒక టూరిజం ప్లేస్ మాత్రమే అని అంటారు తప్ప అక్కడ జరిగేటువంటిది ఇది అనేది అందరికీ జగమెరిగిన సత్యమే. అటువంటి దేశంలో కూడా దాదాపు 2023లో లెక్కలు తీస్తే మనం గూగుల్లో ఎక్కడ ఏ యొక్క స్వచ్ఛంద సంస్థలు సర్వే చేసిన వాటిని చూస్తే కూడా 28,000 నుండి 30,000 కేసులు, రేప్ కేసులు నమోదైనాయి. అక్కడ చంపబడ్డారు. భారతదేశంలో ఈ రకంగానే అంటే భారతదేశంలో లెక్కలు తీస్తే కూడా 26,000-27,000 కేసులు నమోదైనాయి, కాదని కాదు. కానీ ఇక్కడ ఇంకోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వారికి అనుకూలంగా లేకపోయినప్పుడు నన్ను రేప్ చేసినాడని కేసు పెట్టినటువంటి దాఖలాలు ఆ యొక్క సర్వేలో తేల్చినటువంటి ప్రకారం కూడా తగ్గేటువంటి సూచనలు ఎక్కువ కనపడతాయి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలా, థాయిలాండ్ జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత? థాయిలాండ్ జనాభా 6.5 నుండి 7 కోట్లు మాత్రమే. అదే భారతదేశ జనాభా ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా గల దేశం భారతదేశం, ఒక 140 కోట్ల జనాభా. మళ్ళీ ఆ కంపారిజన్ ఏ రకంగా చేస్తాడు అంటే వీడు కూడెక్కువైతే కువ్వాడం ఎక్కువైందంట. వీనికి బలిసి వీన్ని నా పదంలో చెప్పాలంటే పైవి కిందివి కోసి పాడేయాల తప్ప వీన్ని జైలులో పెడితే కూడా జైల్లో పెట్టి సాకడం ఎందుకు? ఇటువంటి విధవలని, నర విధవ. కాబట్టి అన్వేష్ ఇప్పుడు కూడా ఇంకోటి ఛాలెంజ్ చేస్తాడు, హైందవ సమాజం మీద దాడి చేస్తాడు. తర్వాత ఇప్పటికి కూడా ఛాలెంజ్ అంటాడు, ఈ యొక్క హైందవ సమాజానికి
ఒక మంచి ఉపదేశం ఇచ్చేటువంటి వారిని విమర్శిస్తారు. ఒకటి ముఖ్యంగా చెప్తున్నా, ఈ రోజు హైందవ సమాజం అనే కాదు, ఈ భారతదేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. ఒకరి మతాన్ని ఒకరు కించపరచకూడదని చెప్పేసి మన అత్యంత పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఈ మతాన్ని ఆ మతం, నీ మతాన్ని నువ్వు పాటించుకో, కానీ వేరే మతాలని అన్య మతాలని కించపరచకూడదు. కించపరిస్తే దేశద్రోహ చట్టాలు కూడా వర్తింపజేసేటట్లు చేయాలనేది భారత రాజ్యాంగమే చెప్తుంది. అలాంటప్పుడు నువ్వు ఇంకొక మతాన్ని కించపరచడం, ఇంకొకరిని కించపరచడం అంటే నీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సబ్స్క్రైబర్స్ నుండి వస్తున్నటువంటి ఎమ్మెల్పీ అంటే మీకు అర్థమవుతుంది, అది తిని నువ్వు కొవ్వు బట్టి ఈ రకంగా చేస్తున్నావు. కాబట్టి అన్వేష్, నీ పతనం. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను, ఇలాంటి విధవల యొక్క ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు నిజంగా నికార్స్ అయినటువంటి హిందూ ఎవరైనా కానీ కూడా ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయతండి. ఎమ్మడే సబ్స్క్రైబ్ అయిపోండి. అన్సబ్స్క్రైబ్ అయిపోవడం వల్ల ఆ యొక్క ఇన్కమ్ పడిపోతుంది. ఇన్కమ్ పడకపోకుండా అడక్క తింటాడు. తర్వాత ఇంకోటి కూడా, మనం విశాఖపట్నం నుండి సేకరించిన సమాచారం ఏంటంటే, ఇతను గే అట, మనకు తెలిసిన సమాచారం గే అంట. కాబట్టి అతని భార్య సంసారం చేయకుండా డైవర్స్ తీసుకుందంట. అంటే మీరు ఇంకొకటి అనొచ్చు, ఫారిన్ లో అమ్మాయిలతో తిరుగుతున్నారు. అమ్మాయిలతో ఏం లేదు, వానికి ఉంటే కదా, లేకనే వాడేంది ఈపులు రుద్దుకుంటా ఇంకోటి చేసుకుంటా అది చేస్తున్నాడు తప్ప వీడు 100% అటు ఇటు కాని టైపు. కాబట్టి అటు ఇటు కాని కూడా విలువలతో బతుకున్నాడు. అంతకంటే అధ్వానము బాడకవు నా కొడుకు వీడు. కాబట్టి ఇప్పటికైనా కూడా భారత ప్రభుత్వం కాషాయం అంటాడు, ఇంకోటి అంటాడు, అంటే మళ్ళీ నేను హిందువుని అంటాడు, నన్ను క్షమించడం. ఇటువంటి వాడిని క్షమించడం అనేటువంటిది మనం కూడా చట్టరీత్యా ద్రోహం చేసినట్టనే, మన దేశానికి మనం ద్రోహం చేసినట్టనే. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వారు ఒక్కరిని వదిలిపెడితే మళ్ళా 100 మంది పుట్టుకొస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అతన్ని తీసుకొని వచ్చి జైలు నుండి బయటకు రాకుండా చేయడమా, లేకుంటే భారత శిక్షా స్మృతి చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో శిక్షించడమా చేయాలని చెప్పేసి కోరుతూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నా అన్వేష్ అనేటువంటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయిపోండి ప్లీజ్. దయచేసి మొక్కుతున్నాం, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దండి. చూస్తూనే ఉండండి PM9 న్యూస్.